ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఘోర పరాభవం అవడంతో మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రజాప్రతినిధులకి అలాగే వైసీపీ నేతలకి సముచితమైనటువంటి స్థానాన్ని ఇవ్వలేదని, నేతలను పట్టించుకోకుండా ఐపాక్ టీంను మాత్రమే జగన్మోహన్ రెడ్డి పండించుకున్నారు, అందుకే వైసీపీ ఘోర పరాభవాన్ని చవిచూడాల్సి వచ్చింది అంటూ కొట్టు సత్యనారాయణ గారు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో మనం ఈ అంశం మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవ లత గారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రజాప్రతినిధుల్ని అలాగే వైసీపీ నేతలను పట్టించుకోలేదు, వారికి సముచితమైనటువంటి స్థానం ఇవ్వలేదు, కేవలం ఐపాక్ టీం మాటలే విన్నాడు అంటూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటి దీని మీద మీ విశ్లేషణ? జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీం పెట్టుకోవటం కూడా గతంలో ఒకసారి గెలిచాడు కదా, సో అందుకోసం దాన్ని కంటిన్యూ చేద్దామని పెట్టుకోవడం జరిగింది. కానీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ఎక్కడ ఆయన ఆచరించింది లేదు కదా. సో గెలవం అనేది వాళ్ళు ముందే చెప్పడం జరిగింది, కానీ దాన్ని కంటిన్యూ చేశాడు ఆయన. ఓన్లీ ఐపాక్ టీము. సో ఆయన వెళ్తుంటే హెలికాప్టర్లో ప్రయాణించటం, ఆయన పరదాలు కట్టుకొని వెళ్ళటం, సో ఆయన్ని కలిసేదానికి ఎమ్మెల్యేలకు కూడా అవకాశం లేకపోవటం. ఎగ్జాక్ట్లీ. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం తర్వాత ఒక్కొక్కరిగా బయటకు వచ్చి వైసీపీ నేతలు కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. వైసీపీ ఓటమికి కారణం వాలంటీర్ల వల్ల ప్రజలకి మాకు ఉన్న బంధం అనేది దూరం అయింది అంటే కొంతమంది వ్యాఖ్యలు చేస్తూ ఉంటే, మరికొంతమంది మాత్రం ఐపాక్ టీం వల్లే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓడిపోవాల్సి వచ్చింది అంటూ మరికొంతమంది చెప్తున్నారు. మరికొంతమంది ఏమో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్లే మేము ఓడిపోవాల్సి వచ్చింది అంటూ మరికొంతమంది చెబుతూ ఉన్నారు. అంటే ఓటమి తర్వాత ఒక్కొక్కరిగా వైసీపీ నేతలు బయటకు వస్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాఖ్య చేస్తూ ఉన్నారు. ఏంటి అసలు ఏం జరిగే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసింది మనకి ఇక్కడ కళ్ళకు కనపడుతూనే ఉంది. మనం గతంలో కూడా చూసింది కూడా. ప్రజలకు ఎక్కడ అందుబాటులో లేడు కదా. సో ఆయన ఏదైతే ఒక స్టంట్ ఒక యాడ్ లాంటిదే, ఆయన కనపడ్డాడు అని అంటే ప్రజల్లో ఒక చిన్న బిట్ తీసుకోవాలి, అది ఐపాక్ ప్రమోట్ చేయాలి, అంతవరకే ఆయనకి. అంటే ఒక 1 minute 2 minute వీడియో కోసం ఆయన ప్రజలకు దగ్గరగా ఉన్నట్టు అట్లాంటివి చేసుకోవటం, షూటింగ్ అంటే చిన్న చిన్న షాట్లు వేసుకున్నట్టు, అది ఐపాక్ టీంకి వరకు పనికొచ్చేటట్టు అలాంటి షాట్లకు వరకు ప్రజలతో మమేకం అవటం అనమాట. కానీ గ్రౌండ్ లెవెల్లో ఎక్కడా కూడా ఆయన పనిచేయలేదు. సరే, ఈ మధ్య మనం ఎక్కడైనా ట్రైన్స్ పట్టాలు తప్పాయంటే ఆ స్పాట్కి వెళ్ళే వాళ్ళు ఎవడన్నా కనపడతాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడంటే అది కూడా హెలికాప్టర్ పర్యటన చేస్తాడు. సో అక్కడ జరిగింది ఏంటి, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేది వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది కదా. కానీ అట్లా చెల్లడు కదా, దాన్ని కూడా హెలికాప్టర్ పర్యటన అంటే అక్కడ ఏం కనపడుతుంది? సో ప్రజలకి ఎక్కడ దగ్గరగా ఉన్నాడు, సో ప్రజల్ని ఎక్కడ వెళ్ళి చూశాడు. సో ఇవన్నీ మనం చూస్తుంటే ఆయన ఏ రోజు కూడా ప్రజలకు దగ్గరగా లేడు. ప్రజల్లో వెళ్ళి అంటే ఇప్పుడు మనం చూసాం, ఈరోజు ఆయన్ని ఎవరైతే వెనకేసుకొని వచ్చి వీడియోలు చేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు అదే చెప్తున్నారు వీడియోల్లో. సో జగన్మోహన్ రెడ్డి కోసం తిట్టిన అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళందరినీ తిట్టిన వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నారు. ఇప్పటి వరకు కూడా నువ్వు ఏ కార్యకర్త దగ్గరికి వెళ్ళావు, ఏ కార్యకర్తను పలకరించావు, ఏ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళావు, వాళ్ళని ఎప్పుడైనా వాళ్ళ కష్టంలో ఉంటే వెళ్ళి పలకరించావా? సో నీకు అలాంటి ఆలోచనే లేదు. నువ్వు పాదయాత్ర చేసిన వరకే నువ్వు జనాల వరకు వెళ్ళావు. సో నువ్వు ఏ రోజు కూడా పబ్లిక్లోకి వెళ్ళలేదు. సో అందుకే నీకు ఈరోజు ఈ మెజారిటీ అని చెప్పి వాళ్ళు తిట్టడం మొదలుపెట్టారు. ఏదైతే సొంత పార్టీ వ్యక్తి తిట్టడం మొదలుపెట్టారు. సో ఇవన్నీ చూస్తుంటే నిజమే కదా, ఆయన ఏ రోజు ప్రజల్లోకి వెళ్ళాడు, ఏ రోజు ఆయన ఇది చేశాడు. ఎంతసేపు ఐపాక్ టీమును పెట్టుకొని సోషల్ మీడియా పెట్టుకొని ప్రమోట్ చేసుకుంటూ నేను ఏదో తాయిలాలు ఇచ్చేసేసాను, నేను సగం తిని వాళ్ళకేదో 10 పైసలు ఇచ్చాను, దాన్ని చూసి ఓటేస్తారు అని అనుకున్నాడు. ఎక్కడ అది జరగలేదు. సో ఖచ్చితంగా ఈరోజు ప్రజలు ఏ రకంగా మ్యాండేట్ ఇచ్చారనేది మనకు తెలిసిన విషయమే కదా. ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి చేసింది ప్రజలకి ఎంత దగ్గరగా ఉన్నాడు
అనే దానిలో చూస్తే ఐపాక్ టీంతో దగ్గరగా ఉన్నాడు, ప్రజలకి దూరంగా ఉన్నాడనే కనపడుతుంది మనకు. ఏంటి నాయకుల్లో అంటే వైసీపీ నాయకుల్లో ముఖ్యంగా ఈ 5 సంవత్సరాలుగా వాళ్ళు దాచుకున్నటువంటి భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వైసీపీ ఓడిపోయిన తర్వాత ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. జకంపూడి రాజా గారు అసలు జగన్మోహన్ రెడ్డి కోటరీ వల్లే వైసీపీ ఓడిపోవాల్సి వచ్చిందంటూ ఆయన చెప్తూ ఉన్నాడు. అసలు సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆయన్ని కలిసేందుకు ఆయన దగ్గర ఉన్నటువంటి కొంతమంది అధికారులు కలవనిచ్చేటువంటి పరిస్థితి లేదు అప్పుడు వారి వల్ల, అలాగే ఆయన పక్కన ఉన్నటువంటి కోటరీ వల్లే వైసీపీ ఓడిపోయింది అంటూ ఆయన చెప్తూ ఉంటే మరికొంతమంది మాత్రం లేదు ఐపాక్ టీం వల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిందని, మరికొంతమంది ఏమో అసలు జగన్మోహన్ రెడ్డి ఎవరూ తీసుకునేటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఆ నిర్ణయాల వల్లే ప్రజలు వైసీపీకి ఓటు వేయలేదు, వైసీపీని తిరస్కరించారు అంటూ మరికొంతమంది చెప్తున్నారు. ఇలా ఒక్కొక్కరిగా రోజు రోజుకి వైసీపీలో అసంతృప్తులు బయటకు వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద, అలాగే జగన్మోహన్ రెడ్డి విధి విధానాల మీద వాళ్ళు విమర్శలు చేసే పరిస్థితికి వస్తూ ఉన్నారు. ఏంటి ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఆపుకున్నటువంటి భావోద్వేగాలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయా ఓడిపోయిన తర్వాత అంటే ఏం చెప్తారు? ఇక్కడ అహంకార పూరిత రాజకీయాలు చేశాడు. సో నేనే రాజు, నేనే మంత్రి అన్న లెవెల్లో ఫీల్ అయ్యాడు. ఈ 5 ఏళ్లే మన రాజకీయ జీవితం అనేది ఆయన ఆలోచించలేదు. అందరూ అంటే ఇప్పుడు భజన పనులు అందరూ చెప్తారు, నీకు వయసు ఉన్నంత వరకు ఇప్పుడు నీకు 45-50 ఉంటే ఇంకో 30 ఏళ్ళు మా అన్న సీఎం అని అంటారు. సో ఈయన కూడా అదే ఊహల్లోకి వెళ్ళిపోయాడు. నేను ఇంకో 30 ఏళ్ళు సీఎం అంటే ఈయన 80 సంవత్సరాల వరకు నేను సీఎం గా కూర్చోవచ్చు అని అనుకున్నాడు. సో అది ప్రజలకి ఆలోచిస్తారు కదా, నువ్వు ప్రజలకి ఏం చేసావు? 3 రాజధానులు అని చెప్పి ప్రజల్ని ఇబ్బంది పెట్టావు, క్యాపిటల్ సిటీ లేకుండా చేసావు. నువ్వు వచ్చి రాగానే నెక్స్ట్ డేనే నువ్వు సిఎస్ని వాళ్ళని పిలిపించి ఫస్ట్ ప్రజావేదిక కూలగొట్టాలని చెప్పి ఆర్డర్స్ ఇచ్చావు. అప్పుడే తెలిసిపోయింది ఏ రోజైతే ప్రజావేదిక కూలగొట్టాడో పిచ్చి తుగ్లక్ని స్టార్ట్ చేసేసాడు, ఒక తుగ్లక్ సీఎం వచ్చాడు అనేది ఆ రోజు నుంచే ప్రజలకి అర్థమైపోయింది. సరే ఈ 5 ఏళ్ళు నరకం అనుభవించారు. సో టైం ఎప్పుడు వస్తుందా అని చూసారు, వచ్చింది. సో ఎక్కడ చెక్ పెట్టాలో అక్కడ పెట్టగలిగారు. సో ఇప్పుడు మంత్రులు ఎంత కూడా భజన చేసిన వాళ్లే కదా ఆ టైంలో. 30 ఏళ్ళు సీఎం అని చెప్పి చెప్పుకున్నంత మాత్రానే అయిపోతారా? అది ప్రజల్లో ఉండాలి కదా. ఎగ్జాక్ట్లీ ప్రజల్లో లేదది. సో ప్రజలైతే ఏం కోరుకున్నారు? అభివృద్ధి కోరుకున్నారు. అభివృద్ధి శూన్యంగా కనపడుతుంది అక్కడ. ఓన్లీ అంటే డబ్బాలు కొట్టే వాళ్ళు ఐపాక్ టీం లాంటి వాళ్ళు ఉంటే చాలు. సో అట్లాంటి వాళ్ళని పెట్టుకొని 4 వీడియోలు వేసుకొని సోషల్ మీడియాకి సజ్జల కొడుకు లాంటి వాళ్ళకి ఇచ్చుకొని భజన చేయించుకుంటా ఉంటే మనం గెలిచిపోతాం. రోజుకు ఒక కొత్త రకమైన వీడియో గులకరాయి పెట్టుకుందామా, లేకుంటే భారతిరెడ్డి గారితో టాటా విషెస్ చెప్పించుకుందామా, ఇట్లాంటి జిమిక్కులు చేస్తే ఓట్లు పడతాయి అని అనుకోవటం. సో ఆయనకి అదే మెయిన్ వైఫల్యం ఇక్కడ కనపడేది. ఈ వైఫల్యాలన్నీ ప్రజలు నిశ్చితంగా గమనించారు. సో దాని మూలనే వచ్చిన రిజల్ట్స్ ఈ రోజు. ఓకే మేడం.